నాన్న బాగున్నామా? నువ్వు బాగున్నావు నాన్న? బాగున్నా. నువ్వు? నేను బాగున్నా. మంచిగా చదువుకుంటున్నారా? హాస్టల్లో మంచి ఫుడ్ మంచి పెడుతున్నారా? మంచిగా ఉంది. ఇంకేం సంగతులు? ఏం లేదు. సరే మరి సెలవులు ఇప్పుడు? ఎల్లుండి నుంచి. ఎల్లుండా? సరే మరి జాగ్రత్త. మరి ఎల్లుండి సెలవులప్పుడు నేను వచ్చి తీసుకొని పోతా. సరే. మీరు ఇల్లు మంచిగా చదువుకొని మంచిగా ఉండండి. ఏమైనా ఖర్చులు కావాలంటే డబ్బులు తీసుకోండి. ఆ రోజు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకుని వెళ్తా. సరే. సరేనా? సరే మరి జాగ్రత్త. సరే మరి బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. ఏంట్రా ఆడగో టీచర్ రెడీ అయినట్టు రెడీ అయ్యి వెళ్తున్నావు? ఎక్కడ వేస్తున్నావు? పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను. పిల్లల దగ్గరకా? ఏం పిల్లలు ఏం చదువుతున్నారు? ఇద్దరు హాస్టల్లో చదువుకున్నారా? హాస్టల్లో చదువుతానరా? సరే సరేలే మరి. సరేనయ్యా, పని ఉంది, నేను వెళ్తాను. సరేరా. పిల్లగాళ్ళు బాగోర్రమ్మా? పిల్లగాళ్ళు మంచిగా రా? బాగున్నారు, మంచిగా ఉన్నారు. నాకు తలకాయ నొప్పి లేస్తాను. పోయి పండుకోపో. సరే. ఎట్లుంది? తలకాయ బాగా నొప్పి లేస్తుందా? ఎట్లుంది? తలకాయ బాగా మంచిగా అనిపిస్తుందా నీకు? కళ్ళు తిరుగుతున్నాయి, తలకాయ బాగా నొప్పి లేస్తుంది. ఎట్లా ఉంది. పండుకో ఇక, కాసేపు పండుకో, అట్లా పండుకో. అబ్బా, ఓ బాబా బాబా బాబా, అబ్బా అబ్బా. ఏందమ్మా? ఏంది? ఏంది? అయ్యా ఇట్రారా, ఇట్రా. ఎట్లా చేస్తుంది? ఇట్రా. ఏంది? లేండి అసలు లేండి. నేను అసలు ఏందంటున్నా? ఏం చెప్పు. ఏం లేదు. ఏంది? లేండి, మీరు నా దగ్గర లేండి. ఎందుకు లేవాలంటే ఏందంటున్నా? నేను నాకు ఎటన్నా బావాలనిపిస్తుంది. ఏడిపోతావు? ఉండబుద్ధి కావట్లేదు. ఏడిపోతావు చెప్పు. నేను ఏడిపోతే నువ్వు పోతే మేము పోయినా పోతాను. ఏందంటున్నా? మీరు వద్దు నాకు. నేను ఎందుకొద్దు? ఏంటికొద్దు? నాకు ఎవరు నువ్వు? నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకున్నది? చికాచికా ఉంది. ఎటన్నా వెళ్ళిపోతా. నేను ఏడిపోతావు పోదురా? వెళ్ళిపోతా నేను. ఏడిపోతావు పోదురా? నా పేరు చెప్పాలా? చెప్పను. చెప్పకుండా మరి అసలు ఏందంటనా? ఏంది అసలు? ఏంది? నాకు సావ బుద్ధి అవుతుంది. ఎందుకు చేస్తావు? నాకు ఎట్టుంది నీకు? నీకు ఎట్టుంది? మంచిగా లేదు. నేను వెళ్ళిపోతా. నేను ఉంటాను ఇక్కడ మీ దగ్గర. వెళ్ళిపోతా నేను. ఏడిపోతావు మరి పోదురే? ఏడిపోతావు పోదురా? ఏడిపోతావు మిమ్మల్ని మీ ఇంట్లో అదిలో చికా చేస్తా. అసలు ఎందుకు చేస్తావు? చికా చేస్తా అంతే. లేదు, నా దగ్గర లేండి. నా దగ్గర లేండి. విడిచిపెట్టండి. వెళ్ళిపోతా. నేను ఉండను. నాను ఇది నాకు కావాలి. ఇది ఏది? ఇది నాకు కావాలి. కావాలంటే ఏం చేస్తుంది? కావాలా? ఎట్లా వస్తుంది అంటున్నా? కావాలి అది నాకు. అయ్యా పారా, నాకు సత్య భయం అవుతుంది. పారా నాన్న, హాస్పిటల్ పోదాంపా. హాస్పిటల్ పోదాంపా. హాస్పిటల్ పోదాంపా. హాస్పిటల్ చేసుకోదాంపా. నడు. హాస్పిటల్ చేసిపోతే మరి అన్ని నార్మల్ అంటారు. మరి ఏం చేద్దానయ్యా? తీసుకొని పోదాం. ఏడు తీసుకోదని పోదానయ్యా? పోదానా? మరి పిచ్చి పిచ్చి చేస్తుందిగా, నాకు భయం అవుతుందిరా. అందుకే బాగా చేసే కాడికి తీసుకోదాం. తీసుకోపోదాం. సరే, రేపు ఎల్లుండి ఇప్పుడే హాస్పిటల్ వేచింది. వారం కూడా మంచి లేదు. రేపు పని పోదాంలే, తిరిగి చూసుకొని. సర్లే అయ్యా, మరి ఎట్లా ఉంచితే ఎట్లా కొడక. సరే టాబ్లెట్ వేసి టాబ్లెట్ వేసి పని పెట్టి. సర్లే అయ్యా. రేపు పోలే. అమ్మా,
అమ్మకి బాగా సీరియస్గా ఉంది నాన్న, ఒకసారి అమ్మని వచ్చి చూసిపోయి సార్ని అడిగి సెలవులు పెట్టుకొని రారమ్మా. నాకు అమ్మని చూస్తే భయం అవుతుందిరా. వత్తరా అమ్మా, రారి తల్లి, అమ్మని చూసుకొని పోదురు కానీ రారి, సార్ని అడిగి సెలవులు పెట్టుకొని రారమ్మా. నాకు అమ్మని చూడంగానే భయం అవుతుంది అసలుకి. మీరన్నా చూసుకుందరు కానీ రారి తల్లి, పిచ్చి పిచ్చే చేస్తుందమ్మా అమ్మ. నాన్నకి నాకు అసలు కాగట్లేదు, ఎట్లా చేస్తుంది. అసలు మీరు రారంటే నాన్నగాడ ఫోన్ చేస్తాడు సార్కి. ఇవి ఉంటామ్మా. ఓ బాబా, పోవాలరా, అదంతా తిరిగి రావాలి, మొత్తం తిరిగి నా ఇష్టం వచ్చినట్టు తిరిగి మంచిగా అదంతా తిరిగి రావాలి. ఈ ఊరు మొత్తం తిరిగి రావాలి నేను. బా ఓ బాబా బాబా, ఏందమ్మా, ఏంది ఏంది ఇదంతా ఏంది? ఏంటి మీరు ఇద్దరు రండి, ఆగమ్మా, ఏంది? రండి రండి, అబ్బా రండి. నేను 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 పలానా ఊరిని పలానా దాన్ని ఎంతగానో ఊర్లో మొత్తం నలుగురు పోయి నలుగురితో మాట్లాడ చేసిన. ఇవాళ నన్ను ఎట్లా చేస్తున్నారు, నన్ను పరువు తీస్తున్నారు, నన్ను పరువు తీసి ఆగమాకం చేస్తున్నారు. అమ్మాయి ఏందమ్మా, ఏంది ఏంది? పిల్లగాళ్ళు వచ్చారు అమ్మాయి, అమ్మాయి ఇగో పిల్లగాళ్ళు వచ్చారు, పిల్లగాళ్ళకి వెళ్ళి చూడు, పిల్లగాళ్ళు వచ్చారు, పిల్లగాళ్ళకి వెళ్ళి చూడు, పిల్లగాళ్ళు వచ్చారు అమ్మ. పోతన్నా, నేను ఉండలేరు, పోతన్నా 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 ఉండను, ఇక నేను ఉండను, నేను పోతన్నా, నేను పోతన్నా 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 పోతన్నా, నేను ఉండలేండి, పోతన్నా ఉండండి, పోతన్నా. అబ్బా అమ్మా, రోజులకు ఎక్కువైపోతుంది, తీసుకుపోయి మాత్రం బాగా చేసారు కదా, తీసుకుపోయి బాగా చెప్పిద్ది. తీసుకోదు ఇలా డబ్బులు అడుక్కొని రేపు పోదండి, ఇటన్నా ఎన్న కనుక్కొని తీసుకొని బాగా చెప్పుకోండి, బాగా చెప్పుకోద్ది. పెట్టిన తింటలే, మంచిలు దాటలే, ఏం చేయాలని నిన్ను ఎడు చేసే పోవాలి? ఏంది ఈ బాధలు నాకు? ఏందమ్మాయి, ఒక్క ముద్ద పట్టు, ఒక్క ముద్ద పట్టు. అసలు బాణం తినకుండా ఎట్టుంటావే తల్లి, ఏంది నన్ను ఎత్త తెప్పలు పెడతాను నువ్వు? తినమ్మా, ఒక్క ముద్ద తిను, మా అమ్మ తిను, ఒక్క ముద్ద తిను, ఒక్క ముద్ద తిను, ఒక్క ముద్ద తిను, గింత తిన రాదు. మరి ఏం తింటావు చెప్పు, నన్ను ఎందుకు ఎట్లా ఇబ్బంది పెడతాను? ఎటు పోతే న్యాయం అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. మంచిలు తాగవైతివి, అన్నము తినవైతివి. నాకు అందరు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, చాలా మందికి తెలుసు. నాకు నేను చాలా మందికి నాకు తెలుసు, వాళ్ళందరూ నాకు ఆడికొస్తే బాగుండు, మంచిగా మాట్లాడుకుందినా,
మంచిగా ఉంది నువ్వు నా కాడికి ఎవరు రాట్లా మా కోడలు ఏడిపోయిందో ఏందో ఏడుందో ఏమో పిచ్చి లేచి ఏడిపోయిందో ఏమో ఏడు దవలన్నీ దొరకటం లేదు అమ్మ ఏడున్నవి ఏందో ఈ కంపల కట్టెల ఈ బోళ్ళ బట్టలే పోదాంలే మన ఇంటికి పోదాంలే ఏంది ఎట్టున్నావు మామూలేవే ఈ అడుగుని ఏడుంటావు అమ్మ నువ్వులే లే పోదాంలే ఇంటికి పోదాంలే ఈ పిచ్చి కానీ ఆ నుంచి వచ్చిందే మనకి ఎట్ట బాగుపడుతుంది ఎట్ట అయితే అమ్మా మన ఇంటికి పోదాంపా ఒళ్ళు బాగా మంటలు పడుతుంది ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి గొంతు బాగా నొప్పి లేస్తుంది గొంతు బాగా నొప్పి లేస్తుంది ఒళ్ళంతా మంటలు భయమేస్తున్నాడు మమ్మీని చూస్తుంటే మంట పడుతుంది ఏందమ్మా మన బాగా చేపించరుగా బాగా చేయించాను కానీ ఏం తగ్గలేదమ్మా మొన్న 20,000 అడిగితే 10,000 ఇచ్చినాం అయితే ఈసారి 70,000 అమ్మ ఇస్తే గానీ మంచిగా బాగు చేస్తానమ్మా అమ్మ మన ఎంత ఇచ్చారా మొన్న 10,000 ఇచ్చినమ్మా ఏం తగ్గలేదు అసలు అరే 10,000 ఇస్తే తగ్గిద్దారా ఆయన 60-70,000 పెడితే మంచిగా బాగు చేస్తాడరా సర్లే అమ్మి తడవేస్తా అట్నే పోయాడు పోండమ్మా మంచిగా బాగు చేస్తాడు 50,000 చేస్తారు అక్కడ 50,000 గొంతు బాగా నొప్పి లేస్తుంది వా మమ్మీ 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 ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మా ఏంది అమ్మా మమ్మీ నాయనమ్మ దబ్బన్ రా భలేగున్నాయి పూలు భలేగున్నాయి కావాలా ఏంది మొన్న నేను 70,000 పెట్టి బాగా చేయించిన మళ్ళీ ఏం చేయమమ్మా మళ్ళీ ఎటు తీసిపోదాన్ని తల్లి నాన్న పిలుపు అమ్మో ఇదేందమ్మా నాన్న పిలుపు తల్లి డాడీ ఏంది అమ్మా ఇన్ని డబ్బులు పెడితే ఇంత బాధపడుతుంది ఏడ తెద్దా అని డబ్బులు ఏంది బాధలు ఎంత దూరం పోయినా నయం కాదాయా ఈ బాధలు ఏడబడినే తల్లి ఎంతకన్నా అప్పులు తెస్తారాము ఏం చేయము ఏమైంది అక్క అట్లా అమ్మా ఎవరో మంత్రాలు చేశారమ్మా ఎంత లెక్క తిరిగినాం అమ్మా ఎంత లెక్క తిరిగినా తగ్గటలేదు చాలా డబ్బులు పెట్టినాం హాస్పిటల్లో తిప్పినా కాడ అన్ని ఎచ్చర్లు గిచ్చర్లు అన్ని తీపిచ్చారమ్మా ఎక్కడ పోయినా నార్మలే వస్తున్నాయి ఆ వైద్యుడికి అన్ని చాలా డబ్బులు లేని అమ్మ అప్పుల పాలైనా ఏడు పోవాలనో అర్థం కావట్లేదు అమ్మ ఇద్దరు చిన్న పిల్లగాళ్ళమ్మ నా కొడుకు ఏమవుతాడు పిల్ల ఆగమైద్దో ఏమో నా కోడలని బాధపడుతున్నాం అమ్మ హాస్పిటల్ గడ తీసిపోయినాం అమ్మ మేము మాంత్రికుల దగ్గరికి అటు అన్ని చాలా లెక్క తిరిగినాం అమ్మ చాలా లెక్క తిరిగినా ఏం తగ్గట్లేదు ఏం అర్థం కావట్లేదు ఏడు పోవాలని అర్థం కావట్లేదు మాకు మారమ్మ అమ్మ మరి ఇన్ని చోట్ల తిరిగానంటున్నారు ఇన్ని చోట్ల తిప్పారు మాంత్రికుల దగ్గర తీసుకుపోయారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు హాస్పిటల్లో చూపించామంటున్నారు మెంటల్ హాస్పిటల్ అని అది అంటున్నారమ్మా మరి నేను చర్చి తీసుకెళ్దాం వస్తారా అమ్మ అమ్మ మరి అడికొస్తే తగ్గిద్దో తగ్గదమ్మా ఆమె తీసుకుంటదమ్మా ఒక్కొక్కడ 1,000 పెట్టినాం తగ్గలేదు ఉత్తిగా చేతనైతే తగ్గిద్దని గ్యారంటీ ఉందా ఏం కాదన్న తగ్గిద్దన్న మీరు నమ్మకం ఉంచండి మన యెహోవా అగ్ని మందిరం ఉందన్న మన ప్రకాష్ నగర్ 8 బ్రిడ్జి దగ్గర ఉంది అమ్మగారు ప్రార్థన చేశారంటే మన నెత్తించి ప్రార్థన చేశారంటే అమ్మ ఏది చెప్తే అది జరిగిద్దన్న ఏం కాదు డబ్బులు తీసుకుంటారా డబ్బులు అలాంటిది ఏం లేదు అమ్మ ప్రార్థన చేశారంటే ఏమైతుంది అసలు ఏం జరిగింది ఏందని మొత్తం చెప్తారన్న అలా ఎంతో మంది వస్తున్నారు ఎంతో మంది ఎన్నో స్వస్థతలు పొందుకుంటున్నారన్న ఏం కాదు రాండి తీసపోతారమ్మ మరి తీసుకెళ్తానమ్మ తీసపోతే వస్తామమ్మ మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారమ్మా ఎంతో మంది మాంత్రిక శక్తులతో ఎంతో మంది చేతబడి శక్తులతో ఎంతో మంది వచ్చారమ్మా కానీ అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు నా కల్లారా నేను చూశానమ్మా ఎంతో మంది అక్కడ స్వస్థతలు పొందుకొని మంచిగా అయి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా సరే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు ఇన్ని తిరిగి వచ్చినావు అయినా తగ్గలేదు నీ మాట మీకెళ్ళి మేము కడతాం అమ్మ మరి అమ్మగారు అయితే ఏమైనా తీసుకుంటది అమ్మ డబ్బులు అలాంటి డబ్బులు కనుక ఏం తీసుకోరమ్మా అమ్మ కేవలం ప్రార్థనే చేస్తారు కానీ మంచి స్వస్థత వచ్చిద్దమ్మా సరే అమ్మ నువ్వు చెప్తున్నాగా సరే వస్తాం అమ్మ మేము సరే అమ్మా వెళ్దామమ్మా నా కోడలు బతకాలమ్మా ఏడు తిరిగి నా కోడలు మంచిగా ఏం కాదమ్మా మంచిగా అవుతుంది అక్కకి ఏం కాదు మంచిగా స్వస్థత వచ్చింది మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉంటది సరే అమ్మ వస్తాం అమ్మ వస్తాం సరే రాండమ్మా
ప్రైజ్ ప్రైజ్ లాడ్రా. అక్క మన ఇంటి పక్కనే ఉంటారు ఈ అక్క వాళ్ళు. అక్కకి ఒంట్లో బాగోట్లేదు అక్క. ఏగో తనలో తానే మాట్లాడుకోవటం, పిచ్చి పిచ్చిగా నవ్వటం, అట్లా చాలల్లో పడి అట్లా ఎటు అటు ఇటు వెళ్ళటం. అసలు ఎక్కడెక్కడ బాగా చేయించుకున్నారు, డాక్టర్ దగ్గరికి అటు ఇటు హాస్పిటల్లో చూపించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లా పిచ్చి పిచ్చి చేయటం, తానే నవ్వుకోవటం, తనలోనే తను మాట్లాడుకోవటం అట్లా చేస్తుంది అక్క. అయితే అట్లా అది చూసి అమ్మతో చెప్పాను, ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్దాం, అమ్మగారు ప్రేర్ చేస్తారని తీసుకొచ్చాను అక్క. అవునా? అవునా అమ్మా? ఎంతకాలం అవుతుంది ఇలా? అవుతుందమ్మా, ఒక నెల రోజులు అవుతుందమ్మా. అవునా? చాలా లెక్క తిరిగినామమ్మా. వైద్యుల కాడికి పోయాను, దేవుళ్ళ కాడికి పోయాను, ఎంత చాలా లెక్క తిప్పిన. హాస్పిటల్ చూపించాను, నార్మల్గా వచ్చిన నరాలు లీక్నెస్ అని మేము ఖమ్మం తీసిపోయాను. ఎక్కడ తీసిపోయినా తగ్గలేదమ్మా. చాలా డబ్బులు ఖర్చు పెట్టినా అసలు తగ్గలేదమ్మా. తగ్గకపోతే ఇక అమ్మాయి గారు కలిసి ఇట్లా పలానా చర్చి పోదారా అని అంటే ఇక అమ్మాయి గారితో వచ్చిన మీద డబ్బులు ఖర్చు పెట్టి మంత్ర చాలా బాగు చేయించిన, ఏం తగ్గలేదు తగ్గలేదు అసలు తగ్గలేదు. అంత తను చెప్పిందా? మందిరం కొరకు అమ్మ కొరకు చెప్పారా? సరే ఖచ్చితంగా సరే వస్తాం లేప అమ్మ, మీ ఆడికన్నా మీ అమ్మరి ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టిన అమ్మగారి కాడ ఏమైనా డబ్బులు తీసుకుంటుంది అని అడిగితే ఏం తీసుకోదమ్మా, అలా తీసుకోరమ్మా, ప్రార్థన చేస్తారమ్మా అని చెప్పింది. చెప్తే వస్తాం అమ్మ అని వచ్చిందమ్మా. సరే వచ్చారు కదమ్మా, ఇలా అమ్మ బయటకు వెళ్ళారు ప్రార్థన మీటింగ్కి. అయినా పర్వాలేదు, అమ్మకు మేము చెప్తాను, ఫోన్ చేస్తాను అమ్మకి. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ ప్రేయర్ చేస్తారు, అమ్మ ఏం చెప్తారో అది వినండి. సరే బాగులు చెప్పించారు, అది చేపించారు, అన్నీ చేశారు కదా. ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో అది వినండి. ఖచ్చితంగా అమ్మ ప్రార్థన బట్టి మీ అమ్మాయి బాగుపడుతుందమ్మా. నేను ఖచ్చితంగా ఇప్పుడు అమ్మకి నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడిస్తాను, ఆ పాపకు ప్రేయర్ చేపిస్తానమ్మా. సరేమ్మా. హలో హలో మమ్మీ, ప్రైజ్ లార్డ్ మమ్మీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. మమ్మీ, ఇది మన చర్చికి వచ్చే సోదరు ఉమా వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయిని, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు మమ్మీ. అయితే ఆ పాప ఎప్పటి నుండి బాగా చికా చేస్తుందంట, ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారంట, తాయెత్తులు కట్టించారంట, బాగోలేదంట, పిచ్చి పిచ్చి చేస్తుందమ్మా. నేను చూసిన చాలా పిచ్చి చేస్తుంది. వాళ్ళ అత్తయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారు, మరి అమ్మ దగ్గరికి తీసుకొచ్చారమ్మా. మా పక్కింటి ఆవిడ చెప్పారు, అమ్మ దగ్గర తీసుకొచ్చాను, మరి బాగు చేయరమ్మా అనేసి వాళ్ళ అత్తయ్య గారు ఒకటి బతిలాడుతుంది. నూతనంగా మన మందిరానికి వస్తారమ్మా, ఇప్పుడు వస్తారంట. ఒకసారి ఆ తల్లిగారితో మాట్లాడి మీరు ఆ బిడ్డకు ప్రేయర్ చేయరమ్మా. చేస్తాను తల్లి. అమ్మ ఒక్కసారి అమ్మతో మాట్లాడమ్మా. అమ్మ ఇవ్వండి అమ్మా. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. ఇట్లా మా కోడలకి బాగలేక చాలా లెక్క తిప్పుకొచ్చినాం అమ్మా. చాలా డబ్బులు ఖర్చు అయినాయి, వైద్యుల కాడ చేసిపోయాను, దేవుళ్ళ కాడ చేసిపోయాను, అయ్యో హాస్పిటల్ చేసిపోయినా, ఎక్కడ పోయినా కాడ తగ్గటలేదమ్మా. ఇట్లా మా పక్క వాళ్ళ అమ్మాయి పలానా చర్చికి పోతే తగ్గిద్దానంటే అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చినాం అమ్మా. ప్రార్థన చేయండి అమ్మా మా కోడలకి. అవునా? సరే తల్లి, ఖచ్చితంగా అమ్మా. పాప చెవు దగ్గర పెట్టండి అమ్మా. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనా చెల్లిస్తున్నానయ్యా. బిడ్డని తాకండి, ముట్టండి ప్రభా. వెజనార్ ద గ్లోరీ కమాండ్ రిస్టెలౌరి. ప్రతి దుష్ట దురాత్మ అంధకార చీకటి ప్రభావం లయపరచండి ప్రభా. బిడ్డని మీ శక్తి చేత నింపండి. ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, బిడ్డ చుట్టుగా మీ కంచెను వేయమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ ప్రైజ్ లార్డమ్మా. ఖచ్చితంగా పాపకు మంచిగా అవుతుందమ్మా. ప్రతి వారం చర్చి తీసుకుని రండి అమ్మా. దేవుడు మీ బిడ్డ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ఏం కాదమ్మా, తగ్గిపోతుంది. అమ్మాయి ఎటువంటి చికాకు చేయదు, మంచిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటదమ్మా. సరే ఆదివారం తీసుకుని రండి అమ్మా. నేనేమో మీటింగ్కి వచ్చాను, అందుకని ఆదివారం అయితే కలుస్తానమ్మా. ఆదివారం కలిసి ప్రార్థన చేస్తాను. తీసుకుని రండి తల్లి. సరే అమ్మా. సరేమ్మా. అమ్మ చెప్పారు కదా, మరి అమ్మ చెప్పినట్టు మందిరాన్ని తీసుకురండి. ఖచ్చితంగా ఆ పాపకి నయం అవుతుందమ్మా. సరే, ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్. అమ్మ ఏం కాదమ్మా, అక్కకి అమ్మగారు ప్రార్థన చేశారుగా, అక్కకి ఏం కాదు, అక్కకి మంచిగా నయం అయింది. ఏం కాదమ్మా, ఇక మీరేం భయపడొద్దు, అక్కకి ఏం కాదు, ఇక మంచిగా అవుతుంది. సరే అమ్మా, ఏం కాదు, అక్కకి మంచిగా నయం అవుతుంది, స్వస్థత వచ్చింది మంచిగా. సరే అమ్మా. అక్క ఏం చేస్తున్నావు?
ఎట్లుందక్క ఇప్పుడు? ఎట్లుందమ్మా? మంచిగుందా అమ్మ? అమ్మగారి దగ్గర ప్రే చేయించుకున్నాక మంచిగుందా అక్క? ఇప్పుడు చాలా బాగుంది. కానీ ముందే తెలిసినట్టయితే అమ్మ మంచిగా ముందే తీసుకెళ్తే బాగుండేది. ఎక్కడెక్కడికో తిరిగి అంతా అయిపోయినాక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళినాం. కానీ అమ్మ ప్రార్థన చేస్తే మంచిగా స్వస్థత వచ్చింది అమ్మ. ఇప్పుడు మంచిగుందా అక్క? తేలిగ్గా ఒంట్లో మంచిగా పిచ్చి పిచ్చిగా మళ్ళీ అట్లా చాలా బాగుంది. మేము చాలా లెక్క పోయినాం అమ్మ, చాలా లెక్క తిరిగినాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. వల్ల నువ్వు ఆగపడ్డావు, నువ్వు చర్చికి తీసుకెళ్ళి అమ్మగారు చేయబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. మాకు పాడలు కూడా మంచిగా అదే అమ్మ మంచిగా అయిద్ది అక్క. ఏం కాదు, చర్చికి రాండి అమ్మ. ఇంకా ఏం కాదు. చాలా లెక్క తిరిగినామా మేమైతే. అదే అమ్మ మాకెవరికి మధ్య కలిసిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఇట్లా అని చర్చికి పోదారని పిలిచిన వాళ్ళు లేరు. అదే అమ్మ కానీ ఆ దేవుడు మా కోసం పంపించినట్టు. అదే అమ్మ కానీ ముందే తెలిస్తే బాగుండేది. మీరు ఇన్ని ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి బాగులు చేయించుకొని అన్ని చేశారు. కానీ ముందు తెలిస్తే మంచిగా ఉండేది. కానీ ఇకనైనా ఏముంది, మీరు దేవుని తెలుసుకున్నారు, మంచిగా అమ్మగారు ప్రార్థన చేశారు, మంచిగా ఇంకా మంచి స్వస్థత వచ్చింది. ఏం కాదమ్మా, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాం. ఏం కాదమ్మా, దేవుడి మీద నమ్మకం పెట్టి చర్చికి వస్తాం. సరే అమ్మా, సరే అమ్మా, ప్రైజ్ అమ్మా. మంచిగా ఉందా? ప్రే చేసుకో అక్క, ఏం కాదు. సరే అక్క, మరి వెళ్తాను అమ్మ. మరి నేను సరే అక్క, సరే సరే అమ్మ. పేరు మమత అండి. నేను చెప్పబోయే సాక్ష్యం మాది కట్టుకూరు. నాదే సాక్ష్యం. నేను ఒకప్పుడు అన్నీరాలుగా ఉన్నప్పుడు నేను మా ఊర్లో ఒక అతను నాకు పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తుంటే బాగున్నావు కానీ అన్నారు. అప్పటి నుంచి నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. ఖరాబ్ అయిపోయి నా ఒంట్లో అసలు బాగలేదు. అప్పటి నుంచి నేను ఏం చేసినా ఏందో నాకు తెలియదు. నన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇక్కడ డాక్టర్లు మొత్తం సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ మొత్తం తీసి డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆమెకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేశారు. అని చెప్పాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాక మా వాళ్ళు నన్ను మాంత్రికుల దగ్గర తీసుకెళ్ళటం జరిగిందండి. మాంత్రికుల దగ్గర తీసుకెళ్ళాక వాళ్ళు చాలా దుఃఖిటలు తీసుకెళ్లారండి. ఒక 4-5 చోట్లకి. వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు నన్ను కొట్టడం, నీలో ఏదో ఉంది పోవట్లేదు బాగు చేయాలని అట్లా చాలా దుఃఖిటలు తీసుకెళ్ళారని లాస్ట్కి వెళ్ళాక ఒక దగ్గర నీ తలలో ముళ్ళులు ఉన్నాయి, మేకులు ఉన్నాయి అని వాళ్ళు బాగు చేస్తామని చెప్పారండి. అన్నాకాల మా అత్తయ్య మా ఆయన గారు సరే బాగా ఇద్దాము, హాస్పిటల్కి వెళ్ళాము, ఎన్ని దిక్కులు తీసుకెళ్ళినా కూడా బాగా కాలేదని నన్ను తీసుకెళ్ళారండి. అక్కడ తీసుకెళ్ళాక అన్నది కదా ఏమో పెద్ద శక్తి లాంటివి ఉన్నాయి, తగ్గదు తొందరగా, మరి తీసుకురండి నేను బాగు చేస్తా అని చెప్పారు. అని చెప్పి 20,000 ఇవ్వని చెప్పారు. అంటే మా దగ్గర డబ్బులు లేవండి, ఏదో మామూలుగా మేము వచ్చాము చూపించి వేరే వాళ్ళు చెప్తే ఇట్లా వచ్చామండి అని చెప్తే డబ్బులు కావాలమ్మా కాంది బాగుపడరు అని అంటే సరేలే అని మా ఆయన ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని ఒక 10,000 ఇస్తామని బతిలాడారండి. చాలా సేపు బతిలాడంగా తను ఒప్పుకున్నాక అలా బాగు చేస్తా తీసుకురండి ఒక రోజు అన్నారు. తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళాక తను నా తలలో ఏదో చీలలు ఉన్నాయని చెప్పి మా ఆయనకు చూపించారండి. నన్ను బాగు చేస్తానని బాగు చేశారు, తీశారు, చూపించారు మా ఆయనకి. తర్వాత మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మంచిగా ఉందండి. మళ్ళీ అదే విధంగా అట్లే అయిపోతుంటే మళ్ళీ ఏంది దేవుడా ఎంత లెక్క, ఎన్ని చూపించినా కూడా ఇంకా ఎన్ని డబ్బులు పెట్టినా తగ్గలేదని మళ్ళీ ఒక ఫోన్ చేసి వెళ్ళామండి. మళ్ళీ ఒక రోజు రమ్మంటే వెళ్తే తను ఏం చేసిందంటే ఇంకా తగ్గట్లేదు, మీరు మీ ఊర్లో ఉంటున్నారు కాబట్టి అని చెప్పింది. అని చెప్పాక మళ్ళీ మా ఆయన మరి ఇప్పుడు ఏం చేయాలి ఏందమ్మా అంటే నా వల్ల కావట్లేదు కానీ వేరే ఒక పెద్ద ఆయన ఉంటాడు అమాసనాడు తీసుకొని రండి అని చెప్పారు. మళ్ళీ కూడా అట్టే అవుతుంది. అట్లే అవుతుంటే ఏం చేయాలా ఏందని మా వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా పిల్లల కోసం ఎంతగానో ఏడుస్తున్నానండి. నేను ఏడుస్తూ ఉంటే మా వాళ్ళు పిల్లల్ని ఒకసారి పిలిపిస్తే వాళ్ళు అమ్మ ఇట్లా అయిపోయింది ఏందని వాళ్ళు బాగా బాధపడి ఏడ్చాక మా అత్తయ్య మా ఆయన గారు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకేమీ తోసట్లేకోకుండా వాళ్ళు ఇక నా దగ్గరే ఉండిపోయారు. నా దగ్గరే ఉండి 3 నెలలు అట్లనే అయిపోయిందండి. 3 నెలలు కూడా ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి నన్ను ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు బయటికి వెళ్ళి
నన్ను చూసుకుంటా వాళ్ళు నా దగ్గరే ఉండి చిన్నపిల్లలాగా చూసుకుంటా బయటికి ఎటు వెళ్ళకుండా వాళ్ళిద్దరు నన్ను చూసుకున్నారండి. నన్ను చూసుకుంటా వాళ్ళు నా దగ్గరే ఉండిపోయే వాళ్ళు. ఎప్పుడు మా బంధువులకు అందరికీ తెలిసింది, వాళ్ళందరూ వచ్చారు. అయ్యో చిన్నపిల్లగాళ్ళు ఇట్లున్నారు, ఇక బ్రతికేటట్టు లేదని ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసిపోయారండి. అట్లా అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు. నన్ను మొత్తుగా ట్యాబ్లెట్లు వేసి మత్తు ట్యాబ్లెట్స్ వేసి అట్లా పడుకోబెట్టేవారు. పడుకున్నాక వాళ్ళే తినిపించేవారు, తాపించేవారు, మళ్ళీ పడుకోబెట్టేవాళ్ళు. అట్లా చేసుకుంటా వచ్చారండి. వచ్చాక మళ్ళీ లాస్ట్లో అసలుకి ఇంకా బాగా చికాకు అయిపోతుంది. సోమవారం నైట్ పడుకుంటే మంగళవారం నైట్ లేచేదానండి. అసలు ఏం చేస్తానో ఏందో నాకే అర్థం కాలేదు. అలాంటి పరిస్థితిలో మాకు తెలిసిన ఒక అక్కయ్య గారు ఉన్నారు. మాకు తెలిసిన పిన్ని గారు ఒక ఆమె ఉండి ఏం చేశారంటే చర్చి కాడికి తీసుకెళ్తారండి. మమ్మీ గారి దగ్గరికేనంటే మేము ఎన్ని దిక్కుట్లకి దేవుళ్ళ దగ్గర తీసుకెళ్ళాం కదా, ఎక్కడా తగ్గలేదు, ఏం తగ్గలేదు, ఆడికి ఎందుకు మేము రాములే అని కొంచెం ఎటకారంగా మాట్లాడామండి దేవుణ్ణి. ఆ దేవుడు బాగు చేస్తాడా, ఎన్ని దేవుళ్ళ దగ్గర వెళ్ళాం కదా అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడాము. ఎటకారంగా మాట్లాడి మళ్ళీ ఒకసారి ఏవోలే వెళ్దామే అన్నట్టుగా వెళ్ళామండి. ఒక అక్క మాకు తెలిసి మా అక్క అని తెలిసి ఆ అక్క తీసుకెళ్ళింది. మమ్మీ గారితో చెప్పారండి. మమ్మీ గారితో చెప్పాక ప్రేయర్ చేశారు. మమ్మీ గారు ప్రేయర్ చేశాక 3 నెలలు కూడా అండి అసలు నేనంటే నాకే తెలియదు, నేను ఎవరినో తెలియదు, నాకు ఎవరో తెలియదు, గుర్తుపట్టకుండా ఎవరిని నాలో నేనే ఏం చేసేదాన్నో ఏందో కూడా ఎవరికి తెలియదండి. చాలా అసలుకి ఎంత వీక్గా ఉన్నానంటే అంత వీక్గా అయిపోయానండి. చెట్ల మడ తిరగటం, గొట్ల మడ తిరగటం, ఆ పిచ్చి దాని లేక మొత్తం అదగాక ఆ పిచ్చి వాళ్ళు ఎట్లా అయిపోతారో అట్లా ఉన్నా. అట్లాంటి స్థితిలో మమ్మీ గారికి వచ్చాకలా మమ్మీ గారు నా తలపైన ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేశాక 2 దినములు నన్ను మందిరంలో ఉండమన్నారండి. 2 దినములు ఉన్నాక 3వ దినం రోజు పరిపూర్ణ విడుదల దేవుడు నాకు ఇచ్చాడండి. యేసయ్యా స్తోత్రం. పరిపూర్ణ విడుదల నాకు దేవుడు ఇచ్చాడండి. 3 నెలలు కూడా నేనెవరో తెలియదు, నా కోసం నానెవరు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళని ఎంతో బాధ పెట్టాను, కొట్టాను, తిట్టాను, ఎంతగానో బాధ పెట్టాను. నా బాధ భరించుకుంటా నా భర్త మా అత్తగారు నన్ను చూసుకుంటున్నారండి. వాళ్ళే నన్ను అప్పటి నుండి మమ్మీ గారు ప్రేయర్ చేసే దగ్గర నుంచి నా మీద నుంచి మమ్మీ గారు ప్రేయర్ చేసాకలా నా మీద నుంచి ఏదో ఒక గొర్రె పోతులేకపోయిన గొర్రె మేకలేకపోయినట్టు అనిపించింది. ఆ రోజు నుండి నాకు పరిపూర్ణ విడుదల వచ్చింది. నాకు చాలా తేలికగా అయింది. నా ఒళ్ళంతా కూడా చాలా తేలికగా అయిపోయింది. అప్పుడు నేను మైండ్లోకి వచ్చానండి. అప్పుడు నాకు అర్థమైపోయింది. అనే రోజులు 3 నెలలు కూడా నేను ఏం చేసినా ఏందో కూడా నాకు అర్థం కాలేదు, నాకేమీ తెలీదు. వాళ్ళే నన్ను నాకు తినిపించుకుంటూ తాపించుకుంటా ప్రతి విషయంలో కూడా వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. అదే నేను మందిరానికి రాకపోకుండా నాకు దేవుడు సువార్త నాకు తెలియకున్నట్టయితే నేను ఏమైపోయేదానో నాకు తెలియదు. నా పిల్లలు ఏమైపోయే వల్ల, నా భర్త ఏమైపోయేలా నాకు తెలియదండి. ఈరోజు నేను సజీవులుగా ఉండాలంటే కేవలం నా తల్లిగారి ప్రార్థన, నా తల్లి ప్రార్థన బట్టి ఈరోజు నా కుటుంబం సజీవుగా ఉందండి. మీరందరూ చూడండి. నా స్థితి మొత్తం కూడా ఈ సాక్ష్యం ద్వారా ఉందండి. ఈ సాక్ష్యంలో బ్రతుకుతాను ఆశ ఎవ్వరికి లేదండి. నాకు 2 పిల్లలు. ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు చాలా మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా ఉన్నారు, నేను మంచిగా ఉన్నాను, నా కుటుంబం ఈరోజు మంచిగా ఉంది. నా తల్లిగారు ప్రార్థన బట్టి ఈరోజు నేను సజీవుల లెక్కలు ఉన్నానండి. నా తల్లి చేసిన ప్రార్థన బట్టి ఈరోజు నేను మంచిగా ఉన్నా, నా కుటుంబం మంచిగా ఉందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన